ఓరక్కో మల్లోపారి పొలిటికల్ ఈట్ పెట్టిన మాటలే ఇప్పుడు సుత హాట్ టాపిక్ అయినాయి సుమి. జూనియర్ ఎన్టీఆర్ గురించి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ వేల్చిన మాటలు సోషల్ మీడియాలో టోర్నడోలా తిరుగుతున్నాయి. ఫోన్రి వాటు సినిమా రిలీజ్ అవుతుండగా తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడికి ఫోన్ చేసి ఎన్టీఆర్ సినిమాలు ఎవరైనా చూస్తారా, పర్మిషన్ లేకుండా షోలు ఎట్లేస్తారు, పార్టీ కుదరని వాడి సినిమాలు ఎట్లేస్తారు, వాని సినిమా వేస్తే కాల్ చేస్తా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్టు ఆడియో ఒకటి బయటకు వచ్చేసింది. ఆడియోలు వినిపించిన మాటలు వినగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మా హీరో సినిమానే కాల్ చేస్తానంటావా, అది మా తారక్ సినిమా అనగానే మేము చూసుకుంటా కూర్చుంటామా అనుకుంటా ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో దుమారం రేపుతుర్రు. కానీ ఈ దుమారం పెరుగుతుండగానే ఇంకో దిక్కు దగ్గుపాటి ప్రసాద్ కౌంటర్ ఇచ్చిండు. ఆ వాయిస్ నాది కాదు సుమి, ఇదంతా పొలిటికల్ కుట్ర, నా ఇమేజ్ డౌన్ చేయనీకే క్రియేట్ చేసిన ఫేక్ ఆడియో అని క్లారిటీ ఇచ్చేసిండు. ఇక నాకు నందమూరి కుటుంబం అంటే ఎనలేని అభిమానం అని, బాలయ్య ఎన్టీఆర్ సినిమాలు నేను ఎప్పటి సందో చూసేటోనని చెప్పుకొచ్చిండు. ఫ్యాన్స్ ఎవరికైనా హర్ట్ అయి ఉంటే నేను క్షమాపణలు చెప్తున్నా, కానీ ఆ ఆడియోలో నా ప్రమేయం 1% కూడా లేదని డిఫెన్స్లో నిలిచిపోయిండు. మరి ఆ ఆడియో నిజంగానే అసలుదా లేక ఫేక్ క్రియేషనా అనే డౌట్ మాత్రం ఇంకా పబ్లిక్ మైండ్లో తిరుగుతుంది. కానీ ఒక్క ముచ్చట మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తే ఫ్యాన్స్ మాత్రం ఒక్క నిమిషం కూడా కూల్ కూర్చోరట. మరి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమానుల ప్రేమకు ఈ ఆడియో మీద వస్తున్న కోపానికి రచ్చ అవుతుందా లేకుంటే ఇంకా జర పెరుగుతుందా చూడాలిగా. హైదరాబాద్కు పోటీగా ఫ్యూచర్ సిటీని తెస్తామనుకుంటా ఆ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా ఆ ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఏముందో అన్నదే ఇప్పుడు పెద్ద డౌట్. టైమ్స్ ఆఫ్ ఇండియా రాసిన సంచలన కథం ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ లెక్క మారింది. రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కి 20 నెలలు దాటుతుంది కానీ హైదరాబాద్ మన మహానగరంలో అభివృద్ధికే పని మొదలైనట్టుగా అనిపిస్తలేదు. ఫ్యూచర్ సిటీని తెస్తా, సింగపూర్ లెక్క డెవలప్ చేస్తా అని రేవంత్ సార్ చెప్పుకొస్తానే ఉన్నాడు. అందుకోసమే భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని కూడా ప్రకటించిండు. గా అథారిటీ ఆయన్నే చైర్మన్ అయిపోతుండు. కానీ 5 నెలలు అవుతున్నా ఇప్పటిదాకా ఎసోంటి ప్లాన్ లేదు. ఇక ఈ ప్రాజెక్ట్ విషయంలోనే పెద్ద పెద్ద చట్టపరమైన సమస్యలు ఉన్నాయంటారు అధికారులు. మున్పు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఫార్మసిటీ కోసం రైతుల తాన భూములు తీసుకుండ్రి, కానీ ఇప్పుడు ఆ భూములనే ఫ్యూచర్ సిటీకి వాడాలనుకుంటుర్రు. ఫార్మసిటీ ట్యాగ్ తీసేసి వేరే ఉపయోగాల కోసం వాడితే కోర్టు కేసులు తప్పవని అధికారులు చెప్తుర్రు. ఇప్పటికే భూసేకరణకి వ్యతిరేకంగా హైకోర్టులో కేసులు పెండింగ్లనే ఉన్నాయి. ఫార్మసిటీ రాకపోతే మా భూములు తిరిగి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. దగ్గర 20,000 ఎకరాలు ఉన్న కొన్ని ఊర్లల్లా సమస్య ఇంకింత పెద్దగా మారే ఛాన్స్ కూడా ఉందట. తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సీనియర్ అధికారి మాట్లాడుకుంటా గతంలో ఈ భూములను ఫార్మసిటీ కొరకు మాత్రమే వాడతామని హైకోర్టుకి చెప్పినాం. ఇప్పుడు వేరే పనికి వాడాలన్నారంటే కోర్టుకు మళ్ళీ చెప్పక తప్పది, లేకుంటే రైతులు కొత్త కేసులు వేసే పరిస్థితి వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెప్పిండు. ఇక అసలు ప్రశ్న, ఫ్యూచర్ సిటీకి ఫ్యూచర్ ఉందా లేక ఇది కూడా ఒక పెద్ద వాగ్దానమేనా? రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఎంతవరకు నిజమైతాయో చూడాలిగా. కాకుంటే ఇప్పుడు మందం అధికారులు చెప్తున్నది ఒకటే, ఫ్యూచర్ సిటీకి అన్ని అనుమతులు తెచ్చుకోవడం గగనమేనని అంటారు. చూడాలి ఏమవుతుందో, ఫ్యూచర్ సిటీ ఉంటుందో లేకపోతే ఫ్యూచరే లేకుండా పోతుందో.